సో టిఎల్ఎస్ ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందంటే మ్యాసివ్ సెల్ డిస్ట్రక్షన్ వల్ల లోపల ఉన్న కంటెంట్స్ అన్నీ బయటకు వస్తే అప్పుడు టిఎల్ఎస్ వస్తుంది అనమాట. సో లోపల ఉన్న కంటెంట్స్ వచ్చేసి పొటాషియం, ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ బయటకు వచ్చిన ఫాస్ఫేట్ ఏం చేస్తుంది అంటే కాల్షియంని బైండ్ చేస్తుంది. సో దానివల్ల కాల్షియం అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది క్రిస్టలైజ్ అయిపోయి కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వెళ్ళి కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. బట్ టిఎల్ఎస్ అంటే కిడ్నీ డ్యామేజ్ని కన్సిడర్ చేయక్కర్లేదు. సో ఆల్ ఆఫ్ దీస్ ఇంట్రాసెల్యులర్ కంటెంట్స్ కమింగ్ అవుట్ ఇస్ బేసికలీ టిఎల్ఎస్ అనమాట. సో ఎందుకు టిఎల్ఎస్ అవుతుంది? ఎందుకంటే బేసిక్గా ఈ ట్యూమర్ సెల్ అనేది డిస్ట్రాయ్ అవ్వాలి. సో ట్యూమర్ సెల్ డిస్ట్రాయ్ అవ్వాలంటే దీనికి ఈ ట్యూమర్కి హై ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ ఉండాలి, లేకపోతే కీమోథెరపీ ఇచ్చి ఉండాలి మనం. ఓకే, కీమోథెరపీ ఇచ్చి ఉండాలి. ఇంకా కీమోథెరపీ ఇచ్చినా కూడా కొన్ని ట్యూమర్స్కి అన్ని ట్యూమర్స్ అనేవి అంత ఫాస్ట్గా డిస్ట్రాయ్ అయ్యి అంత ఫాస్ట్గా కంటెంట్స్ ఏం రిలీజ్ చేయవు. ద ట్యూమర్స్ విత్ హై సెల్ బర్డెన్, మళ్ళీ హై సెల్ బర్డెన్, ర్యాపిడ్ ప్రొలిఫరేషన్ ఉంది కదా వాటికి అనమాట. సో అండ్ హూ ఆర్ సెన్సిటివ్ టు కీమోథెరపీ. ఓకే, ట్యూమర్స్ హూ ఆర్ సెన్సిటివ్ టు కీమోథెరపీ. సో ఈ హై ప్రొలిఫరేషన్ ఇండెక్స్ ట్యూమర్స్ విత్ హై బర్డెన్ వచ్చేసి ఏఎల్ఎల్ కానీ ఏఎంఎల్ కానీ విత్ డబ్ల్యూబీసీ కౌంట్ ఆఫ్ మోర్ దెన్ 100,000, లేకపోతే లైక్ బర్కిట్ లింఫోమా విచ్ ఇస్ లైక్ హై గ్రేడ్ లింఫోమా, తర్వాత డిఎల్బీసీఎల్. సో ఇవన్నీ. అండ్ సెన్సిటివ్ టు కీమోథెరపీ వచ్చేసి న్యూరోబ్లాస్టోమా కానీ, జర్మ్ సెల్ ట్యూమర్ కానీ, స్టెమ్ సెల్ ట్యూమర్ కానీ. సో ఇట్లాంటివి దే ఆర్ ఎట్ హై రిస్క్ ఫర్ డెవలపింగ్ టిఎల్ఎస్. ఇంకా ఇది కాకుండా నార్మల్ సాలిడ్ ట్యూమర్స్ ఉన్నా కూడా ఒకవేళ పేషెంట్కి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ ఫంక్షన్ లో ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ లో కిడ్నీ ఫంక్షన్ ఉంది, సో ఆర్ ల్యాబ్ అబ్నార్మాలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి, సో ఎల్డిహెచ్ అనేది ఆల్రెడీ ఎక్కువ ఉంది, క్రియాటినిన్ అనేది ఆల్రెడీ ఎక్కువ ఉంది పేషెంట్కి, అల్టరేట్ అబ్నార్మాలిటీ ఆల్రెడీ ఉంది అంటే ఇంకా అప్పుడు టిఎల్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, తర్వాత సో బేసికల్గా ప్రివెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మనం ఆల్రెడీ ట్యూమర్స్ ఉన్నాయి అండ్ సో మనము వీళ్ళకి టిఎల్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని ట్యూమర్స్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ గివింగ్ కీమోథెరపీ అవి బర్స్ట్ అయిపోతాయి అనమాట. సో దాన్ని స్పాంటేనియస్ టిఎల్ఎస్ అంటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఇక్కడ వాటికి హై ప్రొలిఫరేషన్ ఇండెక్స్ ఉంటుంది, వాటికి హై ట్యూమర్ బర్డెన్ ఉంటుంది, సెల్స్ ఫాస్ట్గా చచ్చిపోతుంటాయి, ఫాస్ట్గా రిప్లేస్ అయిపోతుంటాయి. సో వాళ్ళకి మనము ముందే ప్రివెన్షన్ ఇస్తే బెటర్ అనమాట. సో ప్రివెన్షన్ ఎట్లా ఇస్తామంటే అగ్రెసివ్గా ఐవి హైడ్రేషన్ అనేది చేయాలి. దాంతోపాటు అల్లోప్యూరినాల్ ఇవ్వచ్చు. అల్లోప్యూరినాల్ ఏంటి అంటే జాంతిన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్. ఓకే, సో బేసిక్గా ఏంటి అంటే సెల్స్ మనకి డిస్ట్రాయ్ అయినప్పుడు లోపల ఉన్న డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్లో ప్యూరిన్స్ అని ఉంటాయన్నమాట. సో ఆ ప్యూరిన్స్, ఆ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి జాంతిన్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఈ జాంతిన్ ఏంటి అంటే యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇది హెల్ప్ చేసేది ద ఎంజైమ్ విచ్ డస్ దిస్ జాంతిన్ ఆక్సిడేజ్. సో ఇక్కడ మనం అల్లోప్యూరినాల్ ఇస్తే జాంతిన్ని యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవ్వకుండా ఆపుతాం అనమాట. సో యూరిక్ యాసిడ్ ఏంటంటే క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోతుంది, సాల్యుబుల్ కాదు. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అంటే రాస్బ్యూరికేస్ ఇస్తే ఇది ఏం చేస్తుంది అంటే యూరిక్ యాసిడ్ని కొంచెం సాల్యుబుల్ ఫామ్, వాటర్ సాల్యుబుల్ ఫామ్ అలాంటివన్లా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇవి చేయవచ్చు. సో ఇది ప్రివెన్షన్. సో హౌ డూ యూ డయాగ్నోజ్ అంటే బిషప్ స్కోర్ అని ఒక బిషప్ సిస్టమ్ ఆర్ బిషప్ స్కోర్ ఒకటి ఉందన్నమాట బిషప్ డయాగ్నోసిస్లో. సో ఇదేంటి అంటే టిఎల్ఎస్ని మనం 2 టైప్స్ లాగా డయాగ్నోస్ చేయొచ్చు. ఒకటేమో ల్యాబ్ టిఎల్ఎస్. సో బేసికల్గా ఓన్లీ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ అని చూసి ఇది టిఎల్ఎస్ అని చెప్పడం ఏంటి అంటే ల్యాబ్ టిఎల్ఎస్. బట్ క్లినికల్ టిఎల్ఎస్ అంటే ఏంటి అంటే ఈ ల్యాబ్ అబ్నార్మాలిటీస్తో పాటు ఒక కాంప్లికేషన్ కూడా మనం కనిపిస్తుంది అనమాట పేషెంట్లో. లైక్ ఏకేఐ ఉండొచ్చు పేషెంట్కి, ఆర్ అర్థిమియాస్ ఉండొచ్చు, మజిల్ క్రాంప్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు. ఓకే, సో అది క్లినికల్ టిఎల్ఎస్ అనమాట. సో ల్యాబ్ టిఎల్ఎస్ వచ్చేసి ఏమేమి ఉంటాయి అందులో అంటే పొటాషియమ్ మోర్ దెన్
6 or more than 25% from baseline. ఫాస్ఫేట్ వచ్చేసి మోర్ దెన్ 4.5. తర్వాత యూరిక్ యాసిడ్ వచ్చేసి మోర్ దెన్ 8. సో ఇది ల్యాబ్ అబ్నార్మాలిటీస్ అనమాట. సో కాల్షియం కూడా, కాల్షియం యాక్చువల్లీ తక్కువ ఉంటుంది కదా, సో లెస్ దెన్ 7. ఇది ల్యాబ్ టిఎల్ఎస్. ఎప్పుడు అని చెప్తామంటే అట్లీస్ట్ 2 ఉండాలి. ఈ 4లో అవుట్ ఆఫ్ దీస్ 4 అట్లీస్ట్ 2 పాజిటివ్ ఉండాలి. అండ్ ఈ ల్యాబ్స్ స్పాంటినియస్ టిఎల్ఎస్లో అయితే లెస్ దెన్ 3 days బిఫోర్ స్టార్టింగ్ కీమోథెరపీ, ఆర్ స్పాంటినియస్ కాదు అంటే అట్లీస్ట్ 5 to 7 days ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ కీమోథెరపీ, మోర్ దెన్ 5 to 7 days ఆఫ్టర్ ద స్టార్ట్ ఆఫ్ కీమోథెరపీ, అప్పుడు ల్యాబ్ టిఎల్ఎస్ పాజిటివ్ అంటాం. క్లినికల్ టిఎల్ఎస్ అంటే ల్యాబ్ టిఎల్ఎస్ ప్లస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. ఏకే కానీ అర్థం మజిల్ క్రాంప్స్, సీజర్స్, ఇందులో ఏదో ఒకటి. ఓకే, సో ఏకే ఎందుకు వస్తుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ప్లస్ ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ప్రెసిపిటేట్ అయిపోతాయి అనమాట ట్యూబుల్స్, దానివల్ల ఏకే వస్తుంది. అండ్ అర్థమియాస్ ఎందుకు వస్తుంది అంటే కాల్షియం అనేది తగ్గిపోతుంది అండ్ పొటాషియం అనేది పెరుగుతుంది, సో దానివల్ల అర్థమియాస్ వస్తాయి. మజిల్ క్రాంప్స్ అగైన్ సేమ్, పొటాషియం తగ్గుద్ది, కాల్షియం తగ్గుద్ది, పొటాషియం పెరుగుతుంది, కాల్షియం తగ్గుద్ది, ఇన్ఫ్యాక్ట్ మోర్ కాల్షియం తగ్గడం వల్ల. అండ్ సీజర్స్ కూడా మోర్ కాల్షియం తగ్గడం వల్లనే వస్తాయి అన్నమాట. ఓకే, సో దట్స్ హౌ వి డయాగ్నోస్. మరి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే, సో ట్రీట్మెంట్ ఎలా చేయాలంటే మళ్ళీ సేమ్, మళ్ళీ అగ్రెసివ్ డీహైడ్రేషన్ ఇవ్వాలి, మళ్ళీ సేమ్ లోపిరినాల్ ఇవ్వాలి, అండ్ రాస్బ్యూరికేస్ ఇవ్వాలి. అండ్ తర్వాత ఏంటి అంటే మనం ఈ ల్యాబ్ అబ్నార్మాలిటీస్ అన్నిటిని ట్రీట్ చేయాలి. సో పొటాషియం కోసం ఇన్సులిన్, తర్వాత కాల్షియం గ్లూకనేట్ అది ఇవ్వచ్చు. ఫాస్ఫేట్ కోసం ఓరల్ ఫాస్ఫేట్ బైండర్స్లో పొటాషియం డైట్ అనమాట. సో యూరిక్ యాసిడ్ కోసం మనం ఆల్రెడీ రాస్బ్యూరికేస్ ఇచ్చాం కదా. కానీ కాల్షియంని మాత్రం ట్రీట్ చేయకపోతేనే బెటర్ అంటే ద పేషెంట్ సింటమాటిక్, అంటే టెటనీ అట్లా ఉంటే తప్ప. ఎందుకంటే కాల్షియం ఇచ్చినా కొద్దీ అది ఫాస్ఫేట్తో బైండ్ అయిపోయి ఇంకా క్రిస్టలైజ్ అయిపోయి కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ లేకపోతే, ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్కి అయితే ఇంకా అది వర్సన్ అవుతుంది. సో అందుకని వీటిని ట్రీట్ చేయాలి కానీ కాల్షియంని అంత ట్రీట్ చేయకపోవడమే బెటర్. సో డయాలసిస్ ఎప్పుడు చేస్తామంటే, ఒకవేళ పేషెంట్కి ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తో కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, పేషెంట్ రిఫ్రాక్టరీ ఏకేలోకి వెళ్ళిపోతున్నాడు ఆర్ సివియర్ ఏకే ఉంది అన్నప్పుడు, అండ్ తర్వాత వాల్యూమ్ ఓవర్లోడ్ ఉంది అగైన్ బికాస్ ఆఫ్ ద ఏకేఐ, అండ్ తర్వాత పొటాషియం అనేది అసలు తగ్గట్లేదు, సో అప్పుడు మనం డయాలసిస్ చేయాలన్నమాట. That's about it.